వరంగల్. నేను మీ తాటిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బంజారా హిల్స్ షూట్ ముద్రలు చోరీ జాడలు. అనుశ్రీ రెడ్డి షోరూం కేసులో నిందితుడు హౌస్ కీపింగ్ బాయ్, అస్సాంకు చెందిన అమీనుల్ హక్ హౌస్. ములుగు ఓటు హక్కును వినియోగించుకున్న ములుగు జిల్లా కలెక్టర్ పిఎస్ దివాకర్. వెంకటాపూర్ నిరుపేద కుటుంబానికి అండగా విలేజ్ హెల్పింగ్ హ్యాండ్. ఏటూరు నాగారం పాఠశాలలను అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సర్పంచ్ దేవులపల్లి విజయ్ కుమార్. ఖమ్మం ఐఎన్టీయూసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులుగా కమతం నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు. రాజన్న సిరిసిల్ల పోలింగ్ సరళి సందర్శన, పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలు ప్రారంభం. ఆలయ ఈవో ఎల్ రమాదేవి. భద్రాద్రి కొత్తగూడెం ప్రతి ఇంటికి నీరు లక్ష్యం ఎక్కడ, అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం. నీటి సరఫరా పునరుద్ధరించాలంటూ ప్రజల డిమాండ్. మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో ఆందోళన. త్రాగునీరు లేక మహిళల కష్టాలు. అధికారుల తక్షణ జోక్యం కోరుతున్న ప్రజలు. సెంటినరీ కాలనీ జాతీయ కార్మిక సంఘాల ఉనికిని కాపాడుకునేందుకు రేపటి సమ్మెను భారతీయ మజ్దూర్ సంఘ్ మద్దతు ఇవ్వడం లేదు. బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య. మంగపేట బ్రేకింగ్ న్యూస్, ఉరిపెట్టుకొని యువకుడు ఆత్మహత్య. నల్లబెల్లి దేవాదుల నీళ్లు ఎక్కడయ్యా, కాలువల్లో చుక్క నీరు లేదు, రైతుల ఆవేదన. చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ అధ్యక్షుడిగా బొక్కెన కృష్ణకుమార్ ఎన్నిక. గట్ కేసర్ బాలికతో ఉపాధ్యాయుడి ప్రేమ పాఠాలు, పారిపోయి పెళ్లి. సిద్దిపేట పోలింగ్ కేంద్రాల పరిశీలన, లాక్ వేసి ఫీజ్ వేసిన ఏ ఒక్క మెటీరియల్ మర్చిపోవద్దు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హైమవతి. నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఘటన, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం, సిఐపై ఆరోపణతో సస్పెన్షన్. గద్వాల ఓటు వేయించుకొని వదిలేసిన నేతలు. బీజాపూర్ ఓ పారిశ్రామికవేత్తను గాలం వేసి అతన్ని కోట్ల రూపాయలకు ముంచివేసిన మహిళా డిఎస్పీ కల్పనా వర్మ టాలెంట్ చూపించింది, ఇప్పుడు సస్పెండ్ అయ్యింది. హైదరాబాద్ సిటీలో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు. వెంకటాపురం జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్ రణ్ప్రీత్ సింగ్.